నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. అందరూ బేత్ హక్కేరేము ప్రదేశమునకు, బేత్ హక్కేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. అతడు దానిని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇప్పుడు చెప్పండి, 5వ గుమ్మం పేరేంటి? రైట్. మొదటి గుమ్మం గొర్రెల గుమ్మం. గొర్రెలు బలి అర్పించడానికి తీసుకురావాలంటే గొర్రెల గుమ్మం గుండానే తీసుకొని వచ్చేవాళ్ళు. 2వ గుమ్మం విన్నాం కదా, మత్స్యపు గుమ్మం. చేపలు తీసుకురావాలంటే ఏ గుమ్మం గుండా తీసుకొచ్చేవాళ్ళు? మత్స్యపు గుమ్మం గుండా తీసుకొచ్చేవాళ్ళు. 3వ గుమ్మం ఏంటి? పాత గుమ్మం. ఇజ్రాయేలు దేశంలో మొట్టమొదటి గుమ్మం ఈ పాత గుమ్మం. ఇప్పుడు మనం కొత్త ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి, కొత్త ఇంట్లో ఉంటా మనం అంటాం, అదిగో మా పాత ఇల్లండి, మా పాత ఇల్లండి, పలానా చోట ఉంది అని అంటాం కదా. ఆ తర్వాత 12 గుమ్మాలు కలిగిన ప్రాకారాలు నిర్మించిన ఈ 12 గుమ్మాల్లో 3వ గుమ్మం పాత గుమ్మం, అంటే అన్నిటికంటే ముందున్నటువంటి గుమ్మం. రైట్. 3 అయిపోయినాయి. 4వ గుమ్మం ఇది లోయ గుమ్మం. గడిచిన మధ్యాహ్నం మనం విన్నాం. 5వ గుమ్మం చాలా విచిత్రమైన పేరు, పెంట గుమ్మం. అంటే ఈ గుమ్మం గుండానే వ్యర్థ పదార్థాలు బయటికి తీసుకెళ్ళటం, ఈ గుమ్మం గుండానే యెరూషలేములో ఉన్న మురికంతా ప్రవహిస్తూ బయటికి వెళ్ళటం. మరొక విషయం ఏంటంటే, దేవాలయం దగ్గర బలులు అర్పించేవాళ్ళు కదా, గొర్రెనో మేకనో అర్పించేవాళ్ళు కదా. ఆ అర్పించిన తర్వాత దాని వ్యర్థం అనగా దాని పెంట బయటకు వస్తుంది కదా, ఆ వ్యర్థం, ఆ పేడ ఈ గుమ్మం గుండానే తీసుకొని బయట పారవేసినట్లుగా చరిత్ర గ్రంథాలు చెప్తాయి. గొర్రెల గుమ్మం గుండా ఇది తీసుకెళ్ళకూడదు. రైట్. మత్స్యపు గుమ్మం గుండా తీసుకెళ్ళకూడదు, గుర్రపు గుమ్మం గుండా తీసుకెళ్ళకూడదు. పెంటను పెంట గుమ్మం గుండానే. యెరూషలేం పట్టణం ఎంత సిస్టమేటిక్గా చూడండి ఒకసారి. ఆ రోజుల్లో ఇది ఎప్పుడుది? క్రీస్తు పూర్వం 700వ సంవత్సరంలో, ఇంకా చెప్పాలంటే 450 ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంభవాలు. ఆ రోజుల్లో ఇంత సిస్టమేటిక్గా జరిగింది. నేనంట క్రైస్తవుడు ఎప్పుడు ప్రతి విషయంలో సిస్టమేటిక్గా బ్రతికే కృప దేవుడిచ్చునుగాక. ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం ఉండునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. సరే, ఆ పద్ధతిని గురించి మరోసారి ఇప్పుడైనా చెప్తాను. మెట్టుకు 5వ గుమ్మం పేరు పెంట గుమ్మం. ఈ గుమ్మాన్ని కట్టింది ఎవరు? ఈ గుమ్మం ఆధ్యాత్మికంగా మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి? ఒకసారి మరలా మూలవాక్యం చూద్దాం. చూడండి, 14వ వచనం. ఆ గుమ్మాన్ని కట్టినటువంటి ఆ వ్యక్తుల పేర్లు. బేత్ హక్కేరేము అనండి. బేత్ హక్కేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. ఇక దీని గురించి పదే ఆ పదం ఉచ్చరించడం కాదు, కానీ పెంట అంటే మనుషుడు విసర్జించింది, విసర్జించాల్సింది. మనుషులే కాదు, జంతువులైనా విసర్జించిన దాన్ని పెంట అని అంటాం కదా. మెట్టుకు ఈ గుమ్మాన్ని కట్టినటువంటి వాళ్ళ పేరులో ఉన్న దివ్యమైన అర్థాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. బేత్ హక్కేరేము అనే ప్రాంతం, బేత్ హక్కేరేము అనే ప్రధానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ద్రాక్ష తోట గల ఇల్లు అని అర్థం. మరొకసారి చెప్పమంటారా? ద్రాక్ష తోట కలిగిన ఇల్లు అంటే ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటతో పాటు ఆ తోటలో ఏముంది? ఇల్లు. ద్రాక్ష తోట కలిగిన ఇల్లు. నేనంట పాత నిబంధనలో ద్రాక్ష తోట దేనికి గుర్తు అంటే యోధా జనాంగానికి గుర్తు. క్రొత్త నిబంధనలో ద్రాక్ష తోట ఏదయ్యి అంటే జీవము కలిగిన దేవుని సంఘమే. రైట్. బేత్ హక్కేరేము ప్రదేశం ఈ క్రొత్త నిబంధనలో ఏదయ్యి అంటే
జీవము కలిగిన దేవుని సంఘమే. అయితే ప్రభు పిల్లలారా, రేకాబు అనే పేరుకున్న అర్థం ఏంటంటే రథము అని అర్థం. విన్నారా? రేకాబు అనే పేరుకున్న అర్థం ఏంటంటే రథము అని. పై పేరుకున్న అర్థం ద్రాక్ష తోట కలిగిన ఇల్లు. రేకాబు అనే పేరుకున్న అర్థం రథము అని అర్థం. ఇప్పుడు ద్రాక్ష తోటగా పిలువబడుతున్న సంఘంలో విశ్వాసులు విసర్జించాల్సిన వ్యర్థాలు ఉంటాయి కదా, వ్యర్థాలు ఉంటాయి కదా. ఆ వ్యర్థాలను మనలో నుంచి తొలగించుకునే విషయంలో రథవేగంతో మనం తొలగించుకునేటువంటి వారిగా ఉండాలి. ఏ క్రైస్తవుడైతే తనలో ఉన్న వ్యర్థాన్ని రథవేగంతో తొలగించుకుంటాడో ఆ వ్యక్తులకు సహాయం చేయటానికి వాయువేగంతో దేవుడు మన మధ్యలో పనిచేయటం ప్రారంభిస్తాడు. విన్నారా? వ్యర్థాలను తొలగించుకునే విషయంలో ద్రాక్ష తోటగా పిలువబడుతున్న సంఘానికి ఒకప్పుడు తాగుబోతులుగానో, తిరుగుబోతులుగానో, అక్రమస్తులుగానో, అబద్ధీకులుగానో, చెడు కార్యక్రమాలు చేసేవాళ్ళుగానో రకరకాల పరిస్థితుల్లో సంఘం అనే ద్రాక్ష తోటకు వచ్చాం. ద్రాక్ష తోటకు వచ్చిన తర్వాత దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇదిగో, నీలో పలానా వ్యర్థత ఉంది, నీలో పలానా పనికిమాలిన స్వభావం ఉంది, దేవునికి ఆయాస్కరమైన గుణం పలాంది నీలో ఉంది అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ వ్యర్థతను తొలగించుకునే పరంపరలో ఏనుగులాగా మెల్లిగా తొలగించుకుందాంలే, క్రమక్రమంగా మారదాంలే, నిదానంగా మనమే మారతాంలే అని జాప్యం చేయకూడదు, జాగు చేయకూడదు. ఈ వ్యర్థత నాలో ఉంది అని నీకు తెలిసిన మరుక్షణమే ఆ వ్యర్థత ఎలా తొలగించుకోవాలి? రథం ఎంత వేగంగా ప్రయాణమై వెళ్తుందో, గుర్రాలు ఎంత వేగంగా దౌడు తీస్తాయో ఆ వ్యర్థతను అంత వేగంగా మనం తొలగించుకోగలిగితే నీకు సహాయం చేసే విషయంలో ఆకాశ వాహనుడై దేవుడు నీ యొద్దకు రావటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా. విన్నారు కదా? వ్యర్థతను తొలగించుకునే గుమ్మాన్నే పెంట గుమ్మము అంటారు. ఇంకొకసారి గుర్తుకు తెస్తాం. ఒకప్పుడు లోకంలో మనం ఉన్నప్పుడు రకరకాల వ్యర్థాలతో బ్రతికేవాళ్ళం. యేసయ్య వాక్యం విన్నాం, బాప్తిస్మం తీసుకునేటప్పుడు కొన్ని వ్యర్థాలు వదిలేసాం. సినిమాల అలవాటు నాకు ఉందయ్యా, ఇక నేను చూడను, నీ కొరకు బ్రతుకుతా. సినిమా అనే వ్యర్థతను వదిలేసాం, విసర్జించాం. త్రాగుడు అలవాటు ఉంది. ఆ త్రాగుడు అలవాటు ఉన్న పరంపరలో దేవుని దగ్గరికి వచ్చాం, వాక్యం విన్నాం, ప్రభా తాగుబోతున్నయ్యా, ఈరోజు దాన్ని సమాధి చేస్తున్నా, నీ కొరకు నేను బ్రతుకుతా అని దేవుని దగ్గర ఆ త్రాగుబోతుతనాన్ని విసర్జించి బాప్తిస్మం తీసుకున్నాం. ఇప్పుడు ఆ తమ్ముడు రాకేష్ సాక్ష్యం చెప్పాడు కదా, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏ స్థితిలో వచ్చాడు? గంజాయి, డ్రగ్స్కి అలవాటు పడిన స్థితిలో వచ్చాడు. ఈరోజు ఎందుకు వచ్చాడు? బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చాడు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏం చేస్తాం? వ్యర్థతను విసర్జించి ఇది పెంటయ్యా, ఇది అపవిత్రతయ్యా, ఇక నేను ఇలా బ్రతకనయ్యా అని పాత రోత జీవితాన్ని విసర్జించి మనం బాప్తిస్మం తీసుకున్నాం. బిడ్లారా, విసర్జించినది ఎప్పుడు మరోసారి మనం ముట్టుకోకూడదు. విసర్జించిన దాన్ని, అసహించుకున్న దాన్ని ఇది పెంట నేనంట. పెంట ఇంటిలో ఉంటే కంపోసన వస్తుందా, సెంటోసన వస్తుందా? నువ్వు విసర్జించింది మరలా నీ ఇంటిలో దాని ఆనవాలు కనబడితే నీ ఇల్లంతా కంపుతో నిండుకునేటువంటి ప్రమాదం ఉంది. వన్స్ నువ్వు విసర్జించిన తర్వాత, విసర్జించిన త్రాగుడు వైపు మరలా నువ్వు వెళ్తే, విసర్జించిన అపవిత్రత వైపు మరలా నువ్వు వెళ్తే దేవుని వాక్యం నిన్నేమంటుందో తెలుసా? కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా బురదలో డొర్లాడినట్లు. మిమ్మల్ని గాయపరచాలని కాదు, ఆలోచింప చేయాలని చెప్తున్నాను. ఏ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర బాప్తిస్మం తీసుకున్నావో మరలా ఆ పాపం వైపు నువ్వు వెళ్తే నువ్వు కుక్కతో సమానం. నీ బ్రతుకు పంది లాంటి బ్రతుకు. నేను చెప్పట్లేదు సుమి, వాక్యం చెప్తుంది. నువ్వు అన్నావు దాన్ని, ఈ పాప సంబంధమైన కార్యక్రమం నాకొద్దు, బ్రతికిన కాలమంతా దేవుని కొరకు బ్రతకాలని దేవుని చేత ప్రేరేపించబడి, బలవంతంగా దేవుని చేత ప్రేరేపించబడి, ఆశపడి దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకున్నావు. బాప్తిస్మం హృదయపూర్వకంగా తీసుకున్నావా? ఎవరో నెడితే తీసుకున్నావా? హృదయపూర్వకంగానే తీసుకున్నాం. హృదయపూర్వకంగా బాప్తిస్మం తీసుకొని విసర్జించాల్సినంత విసర్జించి బాప్తిస్మం తీసుకొని
మరలా పెంట వైపు నువ్వు వెళ్తే, ఆ కంపు వైపు వెళ్తే వాక్యం ఏమంటుందో తెలుసా? వాడు కుక్కతో సమానం అంటుంది, వాడు పందితో సమానం అంటుంది. తమ్ముళ్ళారా, అన్నలారా, ఒకసారి నా వైపు చూడండి. మిమ్మల్ని ఆలోచింప చేయాలని ఈ మాట నేను అంటున్నాను. ఆ కుక్క బ్రతుకు నీదేనేమో. ఈ సెల్ ఫోన్తో వద్దు, ఇది నా టైం వేస్ట్ చేస్తుందని చాలాసార్లు విసిరేసేసి మరలా ఆ ఫోన్తోనే గంటల తరబడి నువ్వు వాడుకుంటున్నావంటే ఆ కుక్క బ్రతుకు నీదేనేమో, ఆ పంది బ్రతుకు నీదేనేమో. విసర్జించిన దాన్ని దేవుని వాక్యం ఏమంది? పెంట అని అంది. ఏ వ్యక్తి అయినా పెంటని ఇంట్లో పెట్టుకుంటారా? ఒంటికైతే పర్వాలేదులే అనుకుంటారా? వెంటనే దాన్ని కడుక్కోవటానికి ప్రయత్నం చేస్తారు. బైబిల్లో కొంతమందిని గురించి ఏమని రాసిందో తెలుసా? విలాప వాక్యాలు చూడండి. బాధతో దేవుడు అంటాడు, విలాప వాక్యాలు 4వ అధ్యాయం, నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు బహువేదన భరితమైన మాట. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనిదరు. ఎవరు వాళ్ళు? రక్తవర్ణ వస్త్రాలు వారికి తొడిగారు. ఆ రక్తవర్ణ వస్త్రపు అనుభవంలో వాళ్ళు పెంచబడ్డారు. రక్తవర్ణ వస్త్రాలు తొడగబడిన వారు, అనుభవంలో పెంచబడిన వారు ఇప్పుడు దేన్ని కౌగిలించుకుంటున్నారట? అయ్యో, ఒకసారి చూడండి నా వైపు. దేన్ని కౌగిలించుకుంటున్నారట? పెంట కుప్పలను కౌగిలించుకుంటున్నారట. మీరు ఆలోచించండి. రక్తవర్ణ వస్త్రాలు ధరించిన వాళ్ళంటే ఎవరు? యేసయ్య రక్తంతో కడగబడిన వాళ్ళు. ఎవరు చెప్పండి? మీలో ఎంతమంది యేసయ్య రక్తంతో అంటే బాప్తిస్మం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. ఆల్మోస్ట్ అందరూ బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళం. రక్తవర్ణ వస్త్రములు తొడిగించబడి సంఘంలో పెంచబడిన ఈ వ్యక్తులు ఎవరిని హత్తుకోవాలి? నా వైపు చూడండి. ఎవరిని హత్తుకోవాలి? ఎవరిని కౌగిలించుకోవాలి? యేసయ్యను కౌగిలించుకోవాల్సిన సంఘం, యేసయ్యను హత్తుకోవలసిన సంఘం. యేసే నా సర్వస్వం, యేసు తప్ప మరొకటి నాకు వద్దు అని యేసును ఆరాధించుతూ పెరగాల్సిన సంఘం పెంట కుప్పలను కౌగిలించుకుంటున్నారట. తమ్ముడు, వాక్యాన్ని కౌగిలించుకుంటున్నావా? సెల్ ఫోన్ కౌగిలించుకుంటున్నావా? సోషల్ మీడియాని కౌగిలించుకుంటున్నావా? బైబిల్ను కౌగిలించుకుంటున్నావా? త్రాగుణ్ణు కౌగిలించుకుంటున్నావా? నీ కొరకు ప్రాణాన్ని దారపోసిన యేసయ్యను కౌగిలించుకునేటువంటి వ్యక్తిగా ఉన్నావా? వీళ్ళు ఎంత భ్రష్టులు, విశ్వాస భ్రష్టులు అయ్యారంటే రక్తవర్ణ వస్త్రాలు తొడిగించబడ్డారు, ఆ అనుభవంలో పెంచబడ్డారు. బట్ కౌగిలించుకునేటప్పుడు పెంట కుప్పలను కౌగిలించుకుంటూ వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయ్యలారా, అమలారా, బాప్తిస్మం తీసుకున్నావు నిజమే, ఇంకా త్రాగుడు కౌగిలించుకున్నావేమో. బాప్తిస్మం తీసుకున్నావు నిజమే, ఇంకా సినిమాలు కౌగిలించుకున్నావు నిజమే, సినిమాలను కౌగిలించుకున్నావేమో. బాప్తిస్మం తీసుకున్నావు నిజమే, ఇది నాకు వద్దని ఏది విసర్జించావో విసర్జించిన పెంట కుప్పల్నే మరలా హత్తుకునే వ్యక్తిగా ఒకవేళ నువ్వు కనపడుతున్నావేమో. తస్మాత్ జాగ్రత్త. ఎందుకు విసర్జించిన దాన్ని మనం హత్తుకోకూడదు? విసర్జించినది మరి అన్నడూ కనపడకుండా మనం బ్రతికితే మన జీవితం ఎలా ఉంటుంది? మరో మాట, ద్వితీయోపదేశకాండం చూడండి, 23వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఇవి వినకూడని మాటలేం కాదు, ఇది దైనందిన జీవితంలో జరిగే ప్రక్రియ. నాతో కలిసి, పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములు గాక గసికే ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుక తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించుటకు నీ పాలెములో సంచరించుచుండును. గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండునట్లు
నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట, ఆ రోజుల్లో బహిర్భూమికి వెళ్ళాలంటే ఒక గసిక ఒకటి తీసుకొని గొయ్యి తవ్వి ఆ పెంటను దానిలో విసర్జించాలి. దానివైపు ఇంకోసారి ఇట్లా చూడటానికి కూడా దేవుడు ఒప్పుకోడు, దాన్ని కప్పేసేయాలి. నీ పాలెం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలో తెలుసా? నీ పాలెం పరిశుద్ధంగా ఉంటే నీ పాలెములో నేను సంచరిస్తూ ఉంటాను. అయ్యా సంచరిస్తా, ఎందుకు సంచరిస్తారు? విసర్జించారో లేదో చెక్ చేయటానిక? దానికి మించి ఎందుకో తెలుసా? శత్రువుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించి, బంధకాల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించి, శత్రువులను మీ చేతికి అప్పగించడానికి మీ పాలెములో నేను సంచరిస్తూ ఉంటాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. బిడ్డలారా, నా వైపు చూడండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు పాలెంలో సంచరించిన దేవుడు ఈ రాత్రి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే పాలెంలో దేవుడు సంచరిస్తున్నాడు. నీ ఒంటిలో సంచరిస్తాడు ఆయన, నీ ఇంటిలో సంచరిస్తాడు ఆయన. ఎందుకు ఆయన సంచరిస్తాడో తెలుసా? నిన్ను విడిపించటానికి. ఎందుకు సంచరిస్తాడో తెలుసా? శత్రువును నీ చేతికి అప్పగించటానికి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తూ ఉన్నాను. ఈ ఉపవాస ప్రార్థన దినాల లోపే యేసు నామం పేరిట ఏ బంధకాలతో మీరు బంధించబడ్డారో మీ ప్రతి బంధకం నుంచి దేవుడు విడిపించునుగాక. అది రోగపు బంధకమైన దేవుడు విడిపించునుగాక. అది త్రాగుడు బంధకమైన దేవుడు విడిపించునుగాక. ఒకవేళ అది అప్పుల బంధకమైన చాచే నీ చేతిని ఇచ్చే చేయిగా దేవుడు మార్చునుగాక. ప్రతి బంధకాన్ని తెంచి ఈ ఉపవాస ప్రార్థనలో విడుదల ఉపవాస ప్రార్థనలుగా దేవుడు చేయునుగాక. ఆయన విడిపించడానికి సంచరిస్తాడు. విన్నారా? అంత మాత్రమే కాదు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించడానికి సంచరిస్తాడు. అలా సంచరించేటప్పుడు నువ్వు విసర్జించేవే గతంలో నీ పాపాన్ని విసర్జించేవే, నీ అపవిత్రతను విసర్జించేవే, నీ పోర్నోగ్రఫీ జీవితాన్ని విసర్జించినది ఏది నీలో కనబడకూడదు. నీ పాలెం పరిశుద్ధంగా ఉందా? నీ పాలెన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నావా? ఈ కార్యం నేను చేస్తా. ఒకవేళ నేను సంచరించేటప్పుడు నీ పాలెంలోనే ఈ వ్యర్థమైనవి కనబడితే, నిన్ను విడిపించాలని వచ్చిన నా వైపు చూడండి, నిన్ను విడిపించాలని వచ్చిన నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా. విన్నారు ఈ మాట? దేవుడు నిన్ను విడిపించాలని వచ్చాడు. నీ పాలెం పరిశుద్ధంగా లేకపోతే నిన్ను విడిచిపెట్టి దేవుడు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నేనంట, మనల్లో ఏ ఒక్క వ్యక్తిని దేవుడు విడిచిపెట్టకూడదు. రాత్రి జార్జ్ అన్న వాక్యం చెప్పారు కదా, ఎక్కడుండి ఏమన్నాడు? పో అన్నాడు. అక్కడుండి ఆయన ఏమన్నాడు? నీ ఆది అంతం ప్రతి అడుగులో దేవుడు నీతో ఉండునుగాక. ప్రతి క్షణం దేవుడు నీతో ఉండునుగాక. దేవుడు లేని క్షణం ఒక్కటి కూడా మన బ్రతుకులో ఉండకుండునుగాక. ప్రతిదినం ఆయనతో మనతో ఆయన కలిసి బ్రతికే ధన్యకరమైన జీవితాన్ని దేవుడు వరంగా దయచేయనట్లు చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. రైట్, ఆమేన్. అసలు సంఘం ఏం విసర్జించాలి? గతంలో విసర్జించావా? ఒకవేళ విసర్జించలేదా? ఒకవేళ గతంలో విసర్జించకపోయినా ఈ ఉపవాస ప్రార్థనలకు వచ్చిన మన బ్రతుకులో మనం ఏం విసర్జించాలి? ఇది విసర్జించాలి అని నీ వాక్యం విన్న తర్వాత ఎంత తొందరగా నీలో నుంచి తీసుకొని వెళ్ళాలి దాన్ని? ఏనుగులాగా నడుచుకుంటూ వెళ్తే కుదరదు. రేపు మారదాంలే అని అనుకుంటే కుదరదు. ఏమంత తొందర వచ్చిందిలే, ఓ వారం రోజుల తర్వాత మారదాంలే అని అనుకుంటే కుదరదు. రథవేగంతో నీలో ఉన్న వ్యర్థతను తొలగించుకుంటా వెళ్తా ఉంటే ఆకాశవాహనుడై నీకు సహాయం చేయటానికి దేవుడు దిగి వస్తాడు. ఏం విసర్జించాలి? విసర్జన అని అంటంతో మరొకసారి గుర్తుకు తెస్తా. విసర్జన అంటంతో అది మలంతో గుర్తుంచుకోండి. అది పెంట. ఆ స్వభావాలు పెంటలాగా ఎంచుకోండి. ఏంటది? ఏమండి, చిన్నపిల్లలు వాళ్ళకి జ్ఞానం, వాళ్ళకి తెలియక, చిన్నపిల్లలు సంవత్సరం పిల్ల వాడు బట్టలోనే మైలు వదిలేస్తాడు, మూత్రాన్ని మలాన్ని విసర్జిస్తాడు. ఓ 2 రోజుల పాటు అట్లాగే ఉంచుతామా? అసలు అది బయటికి రావటంతో చిన్నప్పుడు తిన్నది కూడా వాంతికి వచ్చేస్తుంది. వెంటనే చీచి అని వెంటనే కడిగేసి శుభ్రం చేసేసి ఎక్కడో వేసేస్తాం కదా.
ఇప్పుడు నేను చెప్పబోయే 4 స్వభావాలు నీలో ఉంటే కాదు ఉన్నాయి. అది పెంటతో సమానంగా ఎంచి రథవేగంతో ఆ పెంట గుమ్మం గుండా యేసునామములో మనం బయట పారవేయుదుముగాక. సంఘం విసర్జించాల్సింది త్వరగా చెప్తాను. మొట్టమొదటిది, విగ్రహ సంబంధమైన అపవిత్రత దేవునికి పెంటతో సమానం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 20వ వచనం. నాతో కలిసి చెప్పండి. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం. ఆగండి అక్కడ చాలు. టైం అయిపోయింది కాబట్టి నేను త్వరగా చెప్పుకుంటా వెళ్తాను. విసర్జించుటకు, మరలా అడుగుతా, విసర్జన అనే మాట ఎక్కడ వాడతాం? చెప్పాలి సార్. విసర్జన అనే మాట ఎక్కడ వాడతాం? నేను ఇంకెక్కువ లోతు చెప్పను. విగ్రహ సంబంధమైన అపవిత్రతను దేవుడు దేంతో పోల్చాడు? కొంతమంది విగ్రహారాధన చేసేవాళ్ళు ఉంటారు, యేసు ప్రభు దగ్గరికి రాని వాళ్ళను మనం విమర్శించకూడదు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి. యేసు ప్రభు పిల్లలు ఎప్పుడు విగ్రహానికి సంబంధించిన ఆచారాలు కానీ పొర్రపాటును ఆచరించకూడదు. ఆచరించారా? అది దేంతో సమానం? చెప్పాలి. ఏమండి, దాని ఆచారాలు, విగ్రహ సంబంధమైన అపవిత్రతే, విగ్రహ సంబంధమైన ఆచారమే దేవునికి పెంటగా ఎంచబడితే మరి జీవము కలిగిన దేవుని మందిరంలో, మరలా చెప్తున్నాను, రోమన్ క్యాథలిక్ అంటే నాకు చాలా ఇష్టం. నేను రోమన్ క్యాథలిక్లో పుట్టినవాడిని. ఓ రకంగా వాళ్ళ మోచేతి నీళ్లు త్రాగిన వాడిని. 10వ తరగతి దాకా అక్కడ చదువుకున్న. మా స్కూల్ పేరు ఆర్సిఎం హై స్కూల్. ఆర్సిఎం అంటే రోమన్ క్యాథలిక్ మిషన్. త్యాగం కలిగింది. విగ్రహం దేవుని ఎదుట పెంటతో సమానం. విన్నారా? క్రైస్తవ మందిరాల్లో పొరపాటున విగ్రహాలు ఉండకూడదు. సరే, పెంతుకోస్తు సంఘాల్లో విగ్రహాలు ఉండవు. అన్యులు విగ్రహారాధన చేస్తారు, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. కానీ ప్రభు పిల్లలు మన దగ్గరకు వచ్చేసరికి విగ్రహాలు మన ఇంట్లో ఉండకూడదు, విగ్రహ సంబంధమైన ఆచారాలు మన ఇంట్లో ఉండకూడదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దాన్ని ఏం చేయాలి? చెప్పండి. దాన్ని ఏం చేయాలి? పెద్దగా చెప్పాలి. విగ్రహ సంబంధమైన ఆచారాలను దేవుని పిల్లలు విసర్జించాలి. ఇల్లు కట్టేటప్పుడు క్రైస్తవులు వాస్తు చూడొచ్చా? వాస్తు అష్ట దిగ్గజాలని ఏమంటారు వాళ్ళని? అష్టదిగ్బంధం చేసిన 8 మూలల 8 మంది దేవుళ్ళు ఉన్నారని వాళ్ళ నమ్మకం. మీరు ఎప్పుడైనా గమనించండి. వాస్తు శాస్త్రం ప్రకారం నీళ్లు ఈశాన్యం, ఈ వైపు వెళ్ళాలి. ఎటువైపు వెళ్ళాలి? ఈశాన్యం. వంటగది ఎటువైపు ఉండాలి? ఆగ్నేయం, అది అగ్ని వైపు ఉండాలి. రైట్. ఈ భోజనపు బల్ల ఏ వైపున ఉండాలో తెలుసా? పడమటి దిక్కున ఉండాలి. రైట్. ఇటువైపు నీళ్లుంటే ఆ దేవత అనుగ్రహం కలుగుతుందని, ఆ మూలన అగ్ని ఉంటే అగ్నిదేవుడి అనుగ్రహం కలుగుతుందని, ఈ పడమర వైపు భోజనపు బల్లుంటే అదిగో ఇక ఆ పేరు ఎందుకులే, ఆ దేవత అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళ విశ్వాసం, వాళ్ళని మనం కించపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళ నమ్మకం వాళ్ళది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రైస్తవుడికి వాస్తు లేదు. మరలా చెప్తాను, క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ఊరుకోండి పాస్టర్ గారు, ప్రత్యక్ష గుడారంలోనే వాస్తుందండి, ప్రత్యక్ష గుడారం కూడా వాస్తు ప్రకారమే కట్టాడండి అన్నాడు. కొసమెరిపి ఇంకొక మాట కూడా ఏమన్నాడు తెలుసా? నోవాహు వాడ కూడా వాస్తు ప్రకారమే కట్టారు అయ్యగారు, ధ్యానిస్తే కానీ మర్మాలు బయటకు వస్తాయి. అది మర్మం అంట. ఏమండి, ప్రత్యక్ష గుడారం వాస్తు ప్రకారం కట్టారా? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. బలిపీఠం ప్రత్యక్ష గుడారంలో ఎక్కడుంది? ఆగ్నేయ దిక్కులో ఉందా? ఈశాన్యపు దిక్కులో ఉందా? ఒరే నాయన, మీరు అట్లా చూస్తే నేను ఏదో చెప్పాల్సి వచ్చింది. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠము ఈశాన్య దిక్కులో ఉందా, అటు ఆగ్నేయం దిక్కులో ఉందా? ఇటువైపు ఉంటుందా, అటువైపు ఉంటుంది సార్ బలిపీఠం?
అందరూ నీళ్లు ప్రవహించే చోట ఇటు నీళ్లు ప్రవహించాలంటే అక్కడ పెట్టాడు దేవుడు బలిపీఠం. వాస్తుందా? వాస్తుందా? పెద్దగా చెప్పాలి. వాస్తుందా? అక్కడ లేదు. గంగాళం ఎక్కడ ఉండాలి లెక్కన? అదిగో. థ్యాంక్ యూ తమ్ముడా, నీకు మారు మనసు వచ్చిందిరా నాయన, నన్ను బతికిచ్చావు. పెద్దగా చూపించు ఒకసారి. అదిగో ముందు కనపడుతుంది బలిపీఠం. అదిగో అటువైపు ఉంది, ఇటువైపు ఎంట్రన్స్, అటువైపు ఉంది. గంగాళం ఎక్కడుంది? మధ్యలో ఉంది. మధ్యాహ్నం గంగాళం అంటే నీళ్లు. వాస్తవంగా నీళ్ళు ఎక్కడ ఉండాలి? ఈశాన్య వైపు ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో వాస్తుందా? ఇంకొక మాట, ప్రత్యక్ష గుడారంలో డైనింగ్ టేబుల్ ఉందా లేదా? అరే నాయన, ప్రత్యక్ష గుడారంలో డైనింగ్ టేబుల్ ఉందా లేదా? అదే భోజనపు బల్ల సార్, సముఖపు రొట్టెల బల్ల పేరుస్తారు కదా. సముఖపు రొట్టెల బల్ల వాస్తవంగా వాస్తు ప్రకారం పడమట వైపున ఉండాలి. ఎక్కడ ఎటు ఉందో తెలుసా? ఉత్తరం వైపు ఉంది. ఇటువైపు ఉంది సార్. ఇప్పుడు చెప్పండి, ప్రత్యక్ష గుడారంలో వాస్తుందా? ప్రత్యక్ష గుడారంలో కాదు, క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు. ఒకవేళ వాస్తును పాటించావా, విగ్రహ సంబంధమైన ఆచారాలు నువ్వు పాటించినట్టే లెక్క. విన్నారా నా మాట? ఏ ఆచారాన్ని? కొంతమంది క్రైస్తవులు ఉంటారు, మహాభక్తులు. పెళ్ళేమో పాస్టర్ గారి చేత చేయించుకుంటారు, ముహూర్తం ఏమో పంతులు గారి చేత చేయించుకుంటారు. ముహూర్తం ఏ రోజు? పెళ్లి రోజు. మీరు కావాలంటే చూడండి, ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలకు వెళ్తే క్రైస్తవులు కూడా అదే రోజు పెళ్లి చేసుకుంటారు. ఏమిరా అంటే ముహూర్త బలం. ఏ బలం? క్రైస్తవుడి జీవితంలో ముహూర్త బలం ఉందా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తమ్ముడు నన్ను చూపించుకో ఒకసారి. అటనండి, ప్రజలను చూపించండి. ఇప్పుడు చూడండి, కొంతమంది, మీకు అర్థమైంది కదా ఏంటది చెప్పండి. రెండు ఉంటాయి, రెండో ఒకటా? సంబంధమైంది. దేవుని బిడ్డలారా, విగ్రహ సంబంధమైన ఆచారం అన్యులు పాటించవచ్చు, వాళ్ళ విశ్వాసాన్ని పొరపాటును మనం కించపరచొద్దు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత అది విసర్జించాల్సిందే. మరలా మీలో ఎవరైనా ఆ పెంట ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? నేను ఇల్లు కొన్నప్పటి నుంచి కలిసి రాలేదంటే అప్పుడే ఆయన చెప్పాడు, వాస్తు బాగాలేదు సార్, మూలపూట వీధి పూట. వీధి పోటు ఉందని అప్పుడే చెప్పారు సార్, అందుకనే నాకు ఈ నష్టం కలిగింది. అరే రే 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 అప్పుడు చెప్పినప్పుడు నేను వెనకపోతేనే వీధి పోటు అన్నాడు. ఇదిగో ఇప్పుడు ఈ పోటు వచ్చింది. క్రైస్తవుడి జీవితంలో వీధి పోటు లేదు, వెన్నుపోటు లేదు. నువ్వు ఎక్కడైనా అడుగుపెట్టు, యేసు నామం పేరిట ఎడారిలో అడుగుపెట్టినా ఎడారిని ఏదేనుగా దేవుడు మారుస్తాడు. పెద్దగా చెప్దాం ఆమెన్, గట్టిగా చెప్దాం ఆమెన్. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? వాటిని పాటిస్తే మరలా విసర్జించిన దాన్ని ముట్టుకున్నటువంటి వారిగా మారిపోతాం. పొర్రపాటున ఆ ఆచారాలు లేశమైన మన ఇంటిలో కనబడకుండునుగాక. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒకవేళ ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా 6వ నెల 6వ రోజు అన్నప్రాసనం చేయాలంట. ఏ రోజు? ఆడేమో 666, ఈడేమో 66. ఎవడు 666? సైతానిగాడి అంతా 666. వీళ్ళు ఏ రోజు భోజనం పెట్టాలంట? ఎవరన్నారు 6వ రోజు పెట్టాలని? అఫ్కోర్స్ కొంచెం 6 నెలలు దాటిన తర్వాత వాడు అన్నం అది తీసుకోవటానికి కాస్త ఓకే పర్వాలేదు. కాబట్టి 6 నెలలు దాటిన తర్వాత అంటే పర్వాలా, 7 నెలలు దాటిందంటే పర్వాలా. అట్లా కాకుండా 6వ నెల 6వ నెల అయిపోయిన తర్వాత 1, 2, 3, 4, 5, 6. నువ్వు 6వ రోజు 6వ నెల 6వ రోజు నువ్వు వాడికి భోజనం పెడితే రేపు వాడు పెద్ద ఎరిగిన తర్వాత 666 అయి కూర్చుంటాడు. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిన ఆచారం? క్రైస్తవ కుటుంబాలలో విగ్రహ సంబంధమైన ఆచారాలు లేశమైన కనపడకుండునుగాక.
అనయ్య మరి ఎట్లా? కొన్ని చోట్ల సేకర శక్తులు ఉన్నాయి, కొన్ని చోట్ల అది అంటున్నారు ఇది అంటారు, ఎట్లా? ఒక్కటే నమ్మండి, ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా సమస్తము పరిశుద్ధపరచబడతారు. నువ్వు అడుగుపెట్టిన చోట యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తాన్ని ఉచ్చరించు. దయ్యాల కొంప కాస్త దేవదూతల కొంప అయిపోతుంది. నమ్ముతారా ఈ మాట? ఎంతమంది నమ్ముతారు? సర్వరోగ నివారణ యేసు రక్తమే. ఆ రక్తాన్ని స్మరిస్తా ఏమందాం? పో. మళ్ళా చెప్పాలి సార్, అంతటితో ఆపితే ఎట్లా? తర్వాత మాటలున్నాయి కదా. పో సైతానా, మా ఇంట్లో నీకు చోట్లేదు, మా ఒంట్లో నీకు చోట్లేదు, మా ద్రాక్ష తోటలో అంతకంటే చోట్లేదు. ఏది ద్రాక్ష తోట? అయితే మీరు ఎక్కడైనా చూడండి, చర్చిలో వాస్తు లేదు అనయా. ఏ ఇంజనీర్ కట్టాడు? అఫ్కోర్స్ కట్టింది ఇంజనీర్ గారే, మంచి చాలా అద్భుతమైన వాళ్ళు, నాగరాజు గారని చాలా మంచి వ్యక్తి. అన్నయ్య ఈ నమూనా ఎవరిచ్చారు అన్నయ్య మీకు? ఈ బాత్రూమ్ ఎంత చిన్న స్థలం, ఎక్కడ సెంటు కూడా వదిలిపెట్టకుండా ఎంత 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 అద్భుతంగా ఎట్లా వాడుకొని కట్టే ఈ నమూనా ఇచ్చింది ఎవరు అంటారు. నేను ఒకటే చెప్తా, ఈ నమూనా కొండ మీద మోషేకి ప్రత్యక్ష గుడారాన్ని కూర్చిన నమూనా ఏ దేవుడు ఇచ్చాడో, ఈ మందిరపు నమూనా కూడా దేవుడే ఇచ్చాడు. బాత్రూమ్ అక్కడ ఉంది, బాత్రూమ్ అక్కడ ఉంది, బాత్రూమ్ ఎక్కడ ఉంది, అక్కడ ఉంది. నీళ్ళు ఎక్కడున్నాయి? నీళ్ళు ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు. నేను ఒక్కటి చెప్తా, యేసయ్య నీతో ఉంటే ప్రతిరోజు నీకు పండగే, ప్రతిరోజు నీకు మంచి రోజే. యేసయ్యను కలిగి యేసయ్యతో కలిసి నువ్వు నడుచుకుంటా వెళ్ళు. ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదైనా అయిపోతుంది అంతే. ఆమేన్. విగ్రహ సంబంధమైన ఆచారాలు, దాన్ని ఎలా ఎంచాలి? బయట వాళ్ళు అన్నారు అనుకో, బయట వాళ్ళు విగ్రహాన్ని వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళ నమ్మకం వాళ్ళదే, వాళ్ళ నమ్మకంలో వాళ్ళు బ్రతుకుతారు. కానీ దేవుని బిడ్డల కుటుంబాల్లో వాటి ఆనవాళ్ళు కూడా కనపడకూడదు. ఇంకోసారి చెప్తున్నాను, దాని సంబంధమైన ఆచారమే దేవునికి పెంట అయితే అది ఇంకెట్లా ఉంటుందో, ఇంకెట్లుంటుందో చూడండి. అవి ఏవి మనలో కనబడకుండునుగాక. మీకు తెలియకపోతే సేవకురాలను వచ్చి అడగండి. అమ్మాయి జీవితంలో, ఆడపిల్ల జీవితంలో జరగాల్సిన కార్యక్రమం జరిగింది, ఏం చేయాలి అన్నయ్య? సాపేసి 7 రోజులు కూర్చోబెట్టాలి. ఎందుకు కూర్చోబెట్టాలి? అడగండి. అమ్మాయి గర్భవతి 7వ నెలలో ఏం చేస్తారు? చేయండి. ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఆనవాళ్ళు. అమ్మో, అసలు మాట ఉంది కదా, వీళ్ళతో అంటాడు. ఎవరితో? సనబల్టుతో. రే సనబల్టో, మా దేశంలో నీకు భాగమైన స్వతంత్రమైన జ్ఞాపక సూచనైనా మా దేశంలో లేదు. ఇదే జ్ఞాపక సూచన అంటే వాడి ఆనవాళ్ళు ఇతనాభి కనపడకూడదు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్తాం. రైట్, విసర్జించాలి. రెండవది, సంఘం ఏం విసర్జించాలి, ఏం కనపడకూడదు? చూడండి అన్నమాట. అపోస్తులుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చాలా విషయాలు ఉన్నాయి. అయితే అవన్నీ చదవటానికి సమయం లేదు. అయితే త్వరగా చెప్తాను. నాతో కలిసి చెప్పండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను అణచండి అన్నాడా? కొంచెం తగ్గించండి అని అన్నాడా? దయాదాక్షిణ్యం లేకుండా ఏమంటాడు? పెద్దగా చెప్పాలి సార్. వాటిని చంపివేయండి అంటాడు. మీలో ఎవరైనా శరీరాన్ని అపవిత్రపరుచుకునే జారులు ఉన్నారేమో, తస్మా జాగ్రత్త. భార్య ఉండగా అక్రమ సంబంధాలకు వెళ్ళే వ్యభిచారులు లైవ్లో ఎవరైనా ఉన్నారేమో, తస్మా జాగ్రత్త. భర్త కన్నుగప్పి తప్పుడు త్రోవలకు వెళ్ళే చెడ్డ స్త్రీలు ఎవరైనా, ఒకవేళ మనసులో ఆ దరిద్రపు ఆలోచనలు పుట్టాయేమో, దేవుడు వాటిని అణచమంటలా. ఏమంటాడు? వాటిని చంపివేయండి. వాటిని ఇప్పుడు దేవుడు దేంతో పోలుస్తున్నాడు తెలుసా? మలంతో పోల్చట్లా, శవంతో పోలుస్తున్నాడు. విన్నారు ఈ మాట? చంపివేయండి అంటే చంపబడిన తర్వాత అదేంటి? ఎవరైనా శవాన్ని ఇంట్లో పెట్టుకుంటారా?
శవాన్ని ఇంట్లో పెట్టుకొని హాయిగా నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుమో అని అంటాడా? ఇంట్లో శవం ఎంతో అయ్యలారా, ఈ దరిద్రపు కార్యక్రమాలు ఎవరిలోనైనా ఉంటే వాడు చచ్చిన శవంతో సమానం, వాడు శవంతో సమానం. ఒకవేళ అలాంటి బలహీనత ఎవరిలోనైనా ఉంటే తగ్గించు ప్రభువా. బలహీనత నుంచి చిన్న బలహీనత కాదు, అది శవం. నిర్దాక్షిణంగా దాన్ని చంపివేయుదుముగాక. ఆ తర్వాత అంటాడు, చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. ఆ తర్వాత పూర్వం నెక్స్ట్ 8వ వచనం. ఇప్పుడైతే చెప్పండి, ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అని వాటిని విసర్జించుడి. ఏమనుకోవద్దు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, వినటానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా. మీలో ఎంతమంది కోపం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కోపం మీకు ఉందంటే అంటే మీలో ఏమున్నట్టు? అన్నీ నల్లా బోయాస్ అన్నాడు. అనవసరమైన కోపం అంటే కోపం ఉండాలి. తప్పు చేసినప్పుడు కోపడతాం, దిద్దుబాటు చేస్తాం. ఇక అట్లాగే అవధం దాగిన ముఖంలాగా ఇట్లా పెట్టుకొని వారం రోజుల పాటు అని అట్లా పెట్టుకొని అట్లా ఉన్నాం అనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? నీ ముఖం పెంట ముఖం అని. పల్లెటూరులో తిడతారు కదా, ఏమని తిడతారు చెప్పండి? మీరు ఎవరు అన్నద్దు, బోయేజో ఒకడు అంటాడు, అని బోయేజో ఓయ్ ఏంటి పెంట ముఖం దానా? ఏ తమ్ముడు ఇటు చూడు, ఏ వాళ్ళంటావే తమ్ముడా? కొడతా పట్టుకొని మన మగ మహారాజులు కానండి, మళ్ళా పెంట ముఖం దానంటే ఎట్లా తమ్ముడా? ఊరుకో, తప్పు కదా. చూడండి, కోపం నీకుందంటే అనవసరంగా పెద్దానికి కొంతమంది కోపం వస్తుండే అసలు చర్చి పైకప్పు లేచిపోయేటట్టు అరుస్తారండి. ఆడికేం బీపీయో మరి. ఆ రేంజ్లో మామూలు కోపం కాదు. కొంతమందికి కోపం నీలో ఉందంటే ఒకటే గుర్తుంచుకో, అనవసరంగా కోపడతాం. రైట్, నేను పిల్లల మీద కోపడతాను, విశ్వాసుల మీద కోపడతాను. అది ఆ రోజు వరకు, ఆ సమయం, ఆ సందర్భం వరకే. మరలా అట్లాగే కోపాన్ని పెట్టుకొని 2-3 రోజులు నీలో ఉందనుకో, ఒకటే అనుకో, పెంట మొహం వాడ అనుకోండి ఒకసారి. చెప్పాలి. పదే నీ కోపం వస్తుందనుకో, ఏం లేదు, నీ కోపానికి విరుగుడు ఒకటే, పెంట మొహం దాని అని అనుకోక అయిపోద్ది అంతే. కోపం అది అట్లా ఉంటే కోపం తర్వాత ఎటైపోద్ది? ఆగ్రహం అయిపోద్ది. ఆగ్రహం వచ్చిందా ఆ తర్వాత ఉంటుంది చూసారా? అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? 8వ వచనం. దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు. కోపం పెరిగి ఆగ్రహం అయింది. ఆగ్రహం వచ్చిన తర్వాత దుష్ట కార్యక్రమాలు చేస్తావు. ఆ తర్వాత ఏం జరిగిద్దో తెలుసా? అబ్బా నోట నుంచి వస్తాయి అమృత జల్లులు. ఏం గురుస్తాయి? దూషణ. ఆ తర్వాత ఏ మాటలు వస్తాయి? చెప్పాలి. అరే నేను అంటా అన్నా, ప్రార్థన చేసే నీ పెదవుల నోట బూతు మాటలు వస్తున్నాయి అంటే ఏ మనిషిను? పెంట ముఖం ఆడ. మందిరానికి వచ్చి వాక్యం వినే ఒక నాయన ఇది కట్ చేసి పెడతారేమో, రైట్, అందుకని ఎక్కడికక్కడ నన్ను నేను జాగ్రత్త పరుచుకున్నా. వినండి అమ్మా, దేవుని బిడ్డల నోట కూడా కొంతమంది నోట బూతు మాటలు వస్తాయి. పిల్లల్ని తిట్టేటప్పుడు, పిల్లల్ని కర్మ భర్తని తిట్టేటప్పుడు కూడా కొన్ని బూతు మాటలు మాట్లాడతారు తల్లులు. మళ్ళా భర్త వెళ్ళిపోయిన తర్వాత మోకరించి సోత్రం పెంట మోకం దానే. అది ఆ పని చేయాలి. ఆ పెంట ముఖం వల్ల ఇప్పుడు సెంటు ముఖాలు ఉన్నగాక. పెద్దగా చెప్పండి ఆమేన్. ఇప్పుడు ఆ కోపాన్ని ఏం చేయాలి? ప్రభా తగ్గించు ప్రభా అనొద్దు. నేను ఈ మాట అన్నందుకు ఏమనుకోదు, ఎట్టాడి దరిద్ర ప్రార్థన చేయొద్దు. తగ్గించు ప్రభా రథవేగంతో దాన్ని బయటికి తీసుకెళ్ళాలి. విన్నారు ఈ మాట? నీ కోపం, నీ ఆగ్రహం, నీ దూషణ మాటలు, నీ బూతు మాటలు, నీలో ఉన్న దుష్టత్వం తగ్గించు ప్రభా, తొలగించు ప్రభా. కాదు వాక్యం విన్న తోడనే రథవేగంతో వాటిని నువ్వు
రథవేగంతో వాటిని నువ్వు తొలగించగలిగితే వాయువేగంతో ఆకాశ వాహనుడై సహాయం చేయటానికి దేవుడే నీ దగ్గరికి దిగి వస్తాడు. దేవుడే నీ దగ్గరికి దిగి వస్తాడు. అనలారా, అనవసరమైన కోపం ఎవరికైనా ఉందా? దూషణ మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? బూతు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారా? దూషణకరమైన అబద్ధపు మాటలు, అపవిత్రమైన మాటలు మీ నోట వస్తున్నాయా? ఈ వాక్యం వింటుండగానే దాన్ని ఊడ్చి విసర్జించుదువుగాక. ఎంత తొందరగా తీసుకొని వెళ్ళాలి చెప్పండి దానిలోని? ఇంకొకసారి చెప్పండి, ఎంత వేగంగా తీసుకెళ్ళాలి? రథవేగంతో వాటిని నువ్వు తీసివేయగలిగితే ఆకాశవాహనుడై సహాయం చేయటానికి దేవుడే నీ దగ్గరికి దిగొచ్చును గాక. ఇవి మాట్లాడుకోని మాటలు కాదు, మాట్లాడుకోవడానికి మాటలు కాదు. ఒకసారి నేను డ్యూటీ చేసేటప్పుడు బస్సులో వెళ్తా ఉంటే కంపు భయంకరమైన కంపు వస్తుంది. అందరూ అంటున్నారు, ఎవడో తొక్కొచ్చాడరా అని. ఒక ఇంజనీర్ గారు, ఆయన పేరు సాయి కుమార్ గారు, ఎవడరా బస్సు ఆపండి అన్నాడు. బస్సు ఆపారు. అందరి దగ్గర రై నీ షూ చూసుకో, నీ షూ చూసుకో అని ఒక్కొక్కరు షూ బలవంతంగా చూపించాడు. ఎవరు షూ చూసినా ఏం కాల. ఈలోపు ఒకడు అన్నాడు, సార్ ముందు మీ షూ చూసుకోండి సార్ అన్నాడు. ఏమిరా, ఏం మాట్లాడుతున్నావు? నేను జూబిలీ హిల్స్ నుంచి వచ్చా. ఏం జూబిలీ హిల్స్లో పెంట ఉండదా? ఆయన జూబిలీ హిల్స్లో ఉంటాడు. నేను జూబిలీ హిల్స్ నుంచి వచ్చా. సార్ మీరు జూబిలీ హిల్స్లో ఉండండి, అమెరికాలో ఉండండి సార్, ఒకసారి మీ దగ్గర చూసుకోండి సార్ అని. ఏమిరా, నేను జూబిలీ హిల్స్ అయినా ఏ హిల్స్ అయినా ఒకసారి చూసుకోండి సార్ అని కాలు ఎత్తితే ఆయన షూ కింద ఉంది పెంట. మీకు తెలుసా, అర్ధగంట నరకం చూసామంటే, నరకం. కోపం ఉన్నవాడి ఇల్లు కూడా అంతే, కోపిష్టిదున్న ఇల్లు కూడా అంతే, కోపిష్టోడున్న ఇల్లు కూడా అంతే. ఆగ్రహంతో ఊగిపోతాడు చూసారా, బీపీ 190కి తెచ్చుకొని, వాడున్న ఇల్లు కూడా అంతే. అడగండి ప్రభుని, దేవా న్యాయబద్ధమైన కోపం అవసరమే, నీ కోపం నిమిషమే, నీ దయ ఆయుష్కాలం ఉంటుంది కదా, నన్ను అలా మార్చవా? అడుగుదాం, నన్ను అలా మార్చవా? నీలాంటి శాంతమూర్తిని కావాలయ్యా. దీర్ఘశాంతం కలిగిన యెహోవా ఆయన పేరు. ఆమెన్. ఆయన కోపం నిమిషమే, ఆయన దయ అలాంటి దయాలతో నాకు దయచేయి. యేసు నామం పేరిట కోపం అనే పెంట యేసు నామములో బయట పారవేయడం కాక. మూడవది, విసర్జించాలి. శరీర సంబంధమైన అపవిత్రత విసర్జించాలి. మూడవది, ధనాపేక్ష సంబంధమైన అపవిత్రత విసర్జించాలి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు. అందరం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొండ్రి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. అందరు నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి పైన చెప్పాడు కదా, ధనాపేక్షను విసర్జించు. అంటే ధనాపేక్షను సంఘం దేనితో ఎంచాలి? ఒకసారి చెప్పాలి. దేనితో ఎంచాలి? ధనాపేక్షను, ధనాన్ని సంపాదించడం తప్పు కాదు. ఉద్యోగం చేసుకోవటం, వ్యాపారం చేసుకోవటం, ఓ మంచి స్థితిలోకి రావాలని ప్రాకులాడటం, ధనాన్ని కలిగి ఉండాలి అనేది తప్పు కాదు. కానీ ధనాపేక్ష కూర్చున్నా లేచిన డబ్బు 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 జబ్బు డబ్బు జబ్బు డబ్బు జబ్బు డబ్బు గబ్బు, ఈ జబ్బు దేవుని బిడ్డలకు ఉండకూడదు. నేను మరలా చెప్తున్నా, యేసయ్య పేరిట ఆనబెట్టి చెప్తున్నా, ఏ క్రైస్తవుడు డబ్బు వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒకరోజు వస్తుంది, నా చెయ్యెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా,
ఒక రోజు వస్తుంది, ఆ డబ్బే వెతుక్కుంటా నీ కాళ్ళ దగ్గర దేవుడు పడేస్తాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చడానికి ఆయన మహిమ కలిగిన దేవుడు. రాత్రి జార్జి అని చెప్పారు కదా, ఒక రోజు వస్తుందంట డబ్బు మీదే విరక్తి కలిగిద్దట. ఇంత డబ్బా ఏం చేసుకోవాలా? అదే ఎప్పుడు డబ్బు దగ్గర లేకి బుద్ధి చూపించొద్దు. ఆమెన్. పెద్దగా చెప్దాం ఆమెన్. మన రాష్ట్రంలో ఒక పేద ఆయన, వైట్ రేషన్ కార్డు, ఎంత పేద అయినో తెలుసా? కేవలం 800 ఎకరాలకు ఆసామంట ఆయన, అంతే. ఏమి సార్ అంత సీరియస్గా చూశారు? ఎంత పేద అయినా 800 ఎకరాల ఆసామి. ఏ కార్డు? వైట్ రేషన్ కార్డు. ఎందుకు వైట్ రేషన్ కార్డో తెలుసా? రైతు బంధు. చివరికి ఇప్పుడు బందే అయిపోయింది. విన్నారా? చూడండి. కొంతమంది ఉంటారు హైదరాబాదులో ₹1,00,000 జీతం, పల్లెటూరులో తల్లి మేము పేదోళ్ళమని పేదోళ్ళ పింఛన్ తీసుకుంటాం. ఆ ₹4,000 కోసం తల్లిని పంపిస్తావా? నేను పేదోడిని అబద్ధం చెప్పుకుంటావా? పేదోడిని అబద్ధం చెప్పుకుంటావా? కొంతమంది తల్లులు, 2 కొడుకులు హైదరాబాదులో ఉన్నా, నాకు పిల్లలు లేరయ్యా, ఉన్న పిల్లల్ని చంపేసిందా తల్లి ₹4,000 కోసం. ₹4,000 కోసం ఏంటి దరిద్రం? డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతామా? బిడ్లారా, సింహం ఆకలైన గడ్డి తిందో. ఆమెనండి. ఏమన్నాను చెప్పండి? పౌరుషంగా చెప్పాలి సార్ ఆ మాట. ఇంకో నాకు భలే ఉంది ఆ మాట. ఆ పెద్దగా సింహం ఆకలైన గడ్డి తిందో. ఇంకోసారి చెప్పండి. ఎవరా సింహం? అది మనల్ని మించిన సింహాలు ఎవరున్నారు? ఆయన యోధా గోత్రపు కొదమ సింహం. ఆ సింహానికి పుట్టిన పిల్లలం మనం. నమ్ము, నీకు కావలసింది వెతుక్కుంటా నీ పాదాల దగ్గర దేవుడు పడేస్తాడు. అంటే ఎట్లా మనం ఉండాలో ఒక మాట చెప్తాను. మనం చాలా కష్టాల మధ్యలో ఉన్నాం. అప్పుడు చర్చి గ్రౌండ్ ఫ్లోర్ స్థలం కొనే పరంపర. అప్పుడే అక్క వాళ్ళ నాన్నగారు పొలం అమ్మాడు. ఆ పొలంలో దశంభాగం ఉంటుంది కదా, దశంభాగం చాలా వచ్చినాయి. ఆ దశంభాగం నాకు పంపిస్తానన్నాడు. దైవజనరాలు నేను అన్నాం. వాళ్ళు ఏ సంఘానికి వెళ్తున్నారు? సత్తెనపల్లిలో పలానా సంఘానికి వెళ్తున్నారు కదా. ఆ సంఘానికి వెళ్తా, అక్కడ పెరుగుతా, పొలం అమ్మినప్పుడు వచ్చిన దశంభాగం ఎక్కడ ఇవ్వాలి? ఆయనకు 10 లక్షలు వచ్చినాయి వేరే చోట నుంచి. మరలా ఆ 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి వాటిలో దశంభాగం మాకు ఇస్తామంటే మేమిద్దరం ఒకే మాట చెప్పాం. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ సంఘంలోనే మీ పొలం అమ్మగా వచ్చిన డబ్బులు దశంభాగం అక్కడే ఇవ్వండి. అప్పుడు మేము కష్టాల్లో ఉన్నాం. నా కూతురు కదా, ఆయన వచ్చి మేము ఈ మనలా. ఒకవేళ ఆ రోజుల్లో కనుక మేము ఆశపడితే ఓ 20 లక్షలు వచ్చి ఉండే. డబ్బు వైపు చూసింటే 20 లక్షలు వచ్చి ఉండే. దేవుడి వైపు చూస్తే ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. एक बार बोलिए देने वाला देता है, अरे खाने वाला కాదు. పెద్దగా చెప్పండి. देने वाला देता है, अरे खाने वाला కాదురా. ఓపర్ అది ఓకే. అది కకుర్తిపళ్ళ. మే సావుకు వచ్చిన ఆ తొలి దినాల్లో మా నాన్న రిటైర్మెంట్ అయ్యారు. ఆయనకు 12 లక్షల రూపాయలు వచ్చినాయి. నాకు గుర్తు 2008, 2007 ఆ ప్రాంతంలో 12 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆయన ఎంత మంచిడో తెలుసా? ఒక్క మాట కూడా చెప్పకుండా పుణ్యాత్ముడు. ఆయన వెళ్ళే చర్చిలో ఇచ్చాడు. అయినా మనం ఎందుకు ఆశపడతాం సార్? సింహం ఆకలిన గడ్డిదేందో. ఆమెన్ చెప్పండి. ఆ తర్వాత మా తమ్ముడు ఒకడు ఉన్నాడు. వాడికి మొట్టమొదటి ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం 70,000 రూపాయలు వచ్చింది. ఆయన ఎంత పుణ్యాత్ముడు తెలుసా?
ఆ 70,000 రూపాయలు నాకు ఇలా. ఆయన ఎక్కడైతే సంఘం స్థాపించాడో ఆ చర్చికి కాంపౌండ్ వాళ్ళు కట్టాడు పుణ్యాత్ముడు. నేను ఆశించలా. ఎందుకో తెలుసా? తండ్రి విప్పితే గుప్పెలు విప్పుతాడు. పరలోకపు తండ్రి విప్పితే ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. మనుషుడు గుప్పెలు విప్పితే ఒక నెల పోషించబడతాం. దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పితే అనేకులను పోషించేవారిగా మనం మార్చబడతాం. నా మాట అర్థమైందా? మనుషుడు గుప్పెలు విప్పితే పోషించబడతాం. దేవుడు గుప్పెలు విప్పితే అనేకులను పోషించే సామర్థ్యం దేవుడు మనకు కలుగు చేస్తాడు. ఎప్పుడు నీది కాని దానికోసం మనస్సులో కూడా అనుకోకు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తా. ఎప్పుడైనా మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కట్నం తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేయండి. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పలేదురా నాయన. పిల్లలకి పైసా కూడా కట్నం తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేయండి. ఆమెన్. ఆ ఆడబిడ్డ తల్లిదండ్రులు వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా ఇచ్చారా దేవునికి స్తోత్రం. ఈకపోతే మరి దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. ఆమెన్. గతంలో చెప్పా, ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యగారు మన అబ్బాయిలు ఇద్దరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మంచి సౌండ్ పార్టీ ఒకటి చూడండి అయ్యగారు అన్నాడు. నేనన్నా అబ్బాయిలేవాడు అన్న సౌండ్ పార్టీ ఏంటన్నా, మన దగ్గరే ₹1,00,00,000 సౌండ్ సిస్టమ్ ఉంది. ఒక్కొక్క బాక్సు అది ఆ బాక్స్ను చూసారా ₹1,50,000 ఇప్పుడు 80. ఒక్కొక్క బాక్సు ₹1,80,000. ఈ మైకు ₹1,50,000. ఏమనుకుంటున్నారు ఇది? ₹1,50,000. ముగ్గురు కీబోర్డ్ ప్లేయర్లు ఎవరిని కూర్చోబెట్టాలో మాకు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాం. ముగ్గురు తబలా ప్లేయర్లు, ముగ్గురు ప్యాడ్ ప్లేయర్లు. ఎంత సౌండ్ సిస్టమ్ పెట్టుకొని సపరేట్ సౌండ్ పార్టీ అంటావేంటి? ఊరుకో ₹1,00,00,000 సౌండ్ సిస్టమ్ ఉందన్న. అదిగో కావలసినంత సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళు పెంచాలనుకుంటే పెంచుతారు. అంత మహత్యం ఉంది. ఎంత అద్భుతం పెట్టుకొని సౌండ్ పార్టీ అంటాడు. ఊరుకో అన్న అంటాడు. అన్న మీకు అది అర్థమైందా? నేను చెప్పే సౌండ్ పార్టీ అది కాదన్నా. బాగా కట్నం ఇచ్చే ఆడపిల్లలను చూడమంటున్నాడు. కట్నం ఇచ్చేవాళ్ళు. నేను మనసులో అనుకున్న ఆడపిల్లది చెప్పమంటారు వద్దా? మీరు చెప్పమంటే చెప్తానేంటి, దేవుడు చెప్పమంటే చెప్తా. మీ పర్మిషన్ కావాలి ఏంటి నాకు? ఆమెన్. నేనేమనుకున్నాను తెలుసా మనసులో, ఆడపిల్ల తీసుకొచ్చే కట్ట మీద బతికేవాడు ఈడేం మగోడురా నాయన. సింహం ఆకలైన గడ్డి తిందో. కట్నం డబ్బు ఏంటి? నేను కట్నం తీసుకోకుండా నా పిల్లలు పెళ్లి చేస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వీళ్ళు ఎత్తరు చూడండి. మహారాజు అందరూ ఎత్తేసారు. నేను కట్నం తీసుకుండా నా కొడుకు పెళ్లి చేస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో ఈ చేతులు ఎత్తితే ఒట్టు. ఎందుకో తెలుసా? ఆడవాళ్ళే శత్రువు. అమ్మ, ఇంట్లో ఉన్న ముసలోళ్ళు మౌనంగా ఉంటారా? కోడలు తీసుకొచ్చిన బీరువా దగ్గరికి బాను ఎట్ట నొక్క, ఎంత సన్నటి గేజా, ఎంత పలసటి రేఖ, మా కాలంలో తీసుకొచ్చావమ్మా ఎట్ట అన్నా మా ఏలు వంగిపోయేది కానీ అది వంగేది కదా. మరి అది చక్క బీరువా ఏం చేద్దాం మరి? కులం చూడకుండా, కట్నం తీసుకోకుండా దేవుని వాక్యపు పునాదుల మీద కట్టబడు. నేనంట అసలు నీవు ఆరాధించే దేవుని పేరు శ్రీమంతుడైన దేవుడు. ఒకసారి చెప్పండి. ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఏ రోజు ఏది కావాలో ఎంత కావాలో తన మహిమైశ్వర్యంలో నీకు ఇస్తాడు. దాని కొరకు పరిగెత్తదు. నువ్వు పరిగెత్తవలసింది దేనికోసమో తెలుసా? నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సాత్వికము. ఇదిగో ఈ ఆత్మ సంబంధమైన వాటి వరకు నువ్వు పరిగెత్తు. వాటిని పెంటతో ఎంచు. ఆమేన్. ధనాపేక్ష పూర్తిగా మనలో నుంచి తొలగిపోవును గాక. ఆఖరి మాటలు చెప్పాక నేను ముగిస్తాను. వ్యర్థమైన వాటిని మనలో నుంచి వ్యర్థమైన వాటి వలన కలుగు అపవిత్రత మనలో నుంచి తొలగించుకోవాలి. దాన్ని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
7-8 వచనాలు ఒకసారి చదవండి, నేను కూడా చదువుతాను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చాలు 7వ వచనం మరొకసారి నా వైపు చూసి చెప్పండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. ఒకసారి నా వైపు చూడండి, టకమని సమాధానం చెప్పండి. ముసలయ్య ముచ్చట్లు అన్నాడా, ముసలమ్మ ముచ్చట్లు అన్నాడా? ఎందుకు చెప్పండి అమ్మా. ముసలయ్య ముచ్చట్లు అన్నాడా, ముసలమ్మ ముచ్చట్లు అన్నాడా? నాకు అర్థం కాలేదు. మీరు ఆగండి అయ్యా, మీరు ఆగండి ఒక్క నిమిషం. అమ్మ మిమ్మల్ని అడుగుతారా, మీరు మంచి పండితులు, మీరు చెప్పండి రా తల్లి. ముసలయ్య ముచ్చట్లు అనకుండా ముసలమ్మ ముచ్చట్లు ఎందుకు అన్నాడు? మాతశ్రీ నీకు ప్రణామములు, మాతశ్రీ నీకు ప్రణామములు. ముసలమ్మ ముచ్చట్లు ఎందుకు అన్నాడు తెలుసా? ఈ ముచ్చట్లాడే దరిద్రం ఆడవాళ్ళలోనే ఉంటుంది. ఏమో నాకు డౌట్, ఈ ఆడవాళ్ళలో కూడా ఉందేమో నాకు తెలీదు. వీళ్ళు సేవకులు ఎంత మాత్రాన ఆడపిల్లలే కదా, ఈ దరిద్రం వీళ్ళలో కూడా ఉందేమో నాకు తెలియదు. నాకు ముచ్చట్లాడే గ్యాంగ్ అంటే అప్పుడు నేనేమనుకుంటాను చెప్పండి, ఈ వాక్యాన్ని బట్టి. పోయా సార్, నువ్వు లేచి నిలబడు. ముసలమ్మ ముచ్చట్లు ఎవరైనా ఆడితే ఏమనాలని ఆగో. ఈ చెవు కొరుకునే వాళ్ళు ఒకళ్ళు, ఈ చెవులు కొరుకునే బ్యాచ్ అదేం దరిద్రం ఆడవాళ్ళలోనే ఉంటుంది. ఒకవేళ అలా ముచ్చట్లాడితే ఇప్పటి నుంచి మిమ్మల్ని అంట ప్యాన్ నువ్వని తమ్ముడా, అరే అను నీకు లైసెన్స్ ఇచ్చా. జీవితంలో విలువైంది ఏదైనా ఉందంటే టైం. నాకే గనక ఆ టైం దొరికితే ఇంకెక్కువ బైబిల్ చదువుకుంటానయ్యా, ఇంకెక్కువ ప్రార్థన చేస్తానయ్యా, ఇంకెక్కువ లోతైన అనుభవాలకు వెళ్తానయ్యా. నాకు ఇంకెక్కువ టైం దొరికితే నీ ప్రజలకు సేవ చేసుకుంటూ నీ రుణం తీర్చుకుంటానయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఎవరైనా ముసలం ముచ్చట్లో అక్క వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందంటే, వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మాయి ఇట్టు చేసిందంట, వాళ్ళ ఆయన అట్టు చేశాడంట, నీకు తెలుసా ఈ సంగతి? ఇది లేటెస్ట్ ఫ్లాష్ న్యూస్ అక్క ఆయన ఎవరైనా అన్న నీ దగ్గరకు చెప్పారనుకోండి, వెంటనే పెంట మొహం దానే అనండి. మీకు టైం ఉంటేరా రండి మందిరానికి. ఎంత పరిచర్య ఉందో మీరు చేయాలి, కానీ చేయలేనంత సేవ దేవుడు మనకిచ్చాడు. చేయలేనంత సేవ దేవుడు మనకిచ్చాడు. మీరు సరిగ్గా విశ్వాసులందరూ పాత కొత్తోళ్ళు అందరూ చేయి కలిపి సహకరించండి. రాగల సంవత్సరం లోపు 1,00,000 మంది విశ్వాసులను దేవుడు మనకిస్తాడు. విశ్వాసులు స్థానిక సంఘానికి ఎన్నో ప్రాంతాలు మన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. 1,00,000 కొలది ప్రజలు ఎదురు చూస్తున్నారు. నమ్ముతారా ఈ మాట? దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంతకంటే విశేషంగా ప్రజలు ప్రభు చేత రాపబడి కొన్ని 1,00,000 మంది ఎదురు చూస్తూ ఉన్నారు. సమయం దొరికితే అన్నయ్య నేను మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాను, ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమన్నాయో మాకు ఏంటి అన్నయ్య, ఎవరింటికన్నా విజిటింగ్కి వెళ్ళాలా, మమ్మల్ని పంపించను అన్నయ్య, దేవుని పనిలో వాడుకోండి అన్నయ్య, దేవుని పనికి ఉపయోగపడండి. సమయమందు అసమయమందు బిడ్డలారా వింటున్నారా? ఒక తాగుబోతోడు మాట నన్ను మార్చిందండి. ఆమె చెప్పండి ఒకసారి. ఒక తాగుబోతోడు మాట నన్ను మార్చింది. తాగుబోతోడు మాట మార్చడం ఏంటన్నా అని అంటారా? ఒకసారి అరకులో యూత్ మీటింగ్కి వెళ్తున్నాను నేను, నాతో పాటు దైవ సేవకురాలు. వైజాగ్లో NDA జంక్షన్ దగ్గర దిగాం. మరి అదేం విచిత్రం, ఒక తాగుబోతోడు వచ్చాడు, ఫుల్గా తాగి ఊగుతూ ఉన్నాడు. ఆర్ యు పాస్టర్ అన్నాడు. అవునయ్యా నేను పాస్టర్ గారు నేను అన్నా. యష్ ఐ నో యు ఆర్ పాస్టర్. అప్పటికి యూట్యూబ్ లేదు. వినండి రా తల్లి, యూట్యూబ్లో చూసాడంటే అనుకోవచ్చు, అప్పుడు యూట్యూబ్ లేదు.
మరి మొహంలో ఏమి రాసి ఉందో ఏమో నాకు అర్థం కాదు. యాష్ ఐ నో యు ఆర్ పాస్టర్ రైట్, గాడ్ బ్లెస్ యూ అని అంత దూరం వెళ్ళి మరలా వెనక్కి తిరిగి వచ్చి అంటాడు, ఇక పాస్టర్ లిసన్ కేర్ఫుల్లీ, ఇంగ్లీషు లిసన్ కేర్ఫుల్లీ, సమయమండు అసమయమండు నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, రెస్ట్ తీసుకోవద్దు. సమయమందు అసమయమందు నువ్వు వాక్యం ప్రకటించాలి, రెస్ట్ తీసుకోవద్దు. నాకు ఒక ప్రవక్తలా కనపడ్డాడు ఆయన. ఆయన సమయమందు అసమయమందు వాక్యం ప్రకటించమంటున్నాడు, భలే చెప్తున్నాడే. అరే ఎంత వాక్యం చెప్పి ఎట్లా తాగుతున్నాడు రా ఈయన, నాకు భలే బాధ అనిపించింది. అయ్యా ప్రార్థన చేస్తాను అన్నాను. ఓకే ఇట్స్ ఓకే షై, ఓకే యూ కంటిన్యూ. ప్రార్థన అయిపోయిన తర్వాత అంటాడు, దైవ సాకులు అన్నారు అక్కడ, పాస్టర్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ వర్డ్ ఇంగ్లీషు, సమయమండు అసమయమండు దేవుని పని నువ్వు చేయాలా అన్నాడు. అంటే రెస్ట్ తీసుకోవద్దని చెప్పాడు నాకు. తాగుబోతాయిన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడంటే, దైవ సేవకుడు మాట్లాడితేనే కొంతమంది మారి సావరం. తాగుబోతుడి ద్వారా నాతో దేవుడు మాట్లాడితే సరేనయ్యా అని చెప్పాను. రాత్రంతా మంగళగిరి నుంచి ఆర్డినరీ బస్సులో ప్రయాణం చేసి వైజాగ్లో దిగి అరకు వెళ్ళటానికి బస్సు దొరక చాలాసేపు ఉండి, అప్పట్లో ఇంత పరిచయాలు లేవు. మొత్తానికి కష్టపడి అరకు వెళ్ళాం. అరకు ఘాట్ రోడ్, చాలా ఇబ్బందితో వెళ్ళాం. రాత్రి అంతా నిద్ర లేదు. మొత్తానికి 10 o'clock సెషన్ నాది, 11 o'clock మెసేజ్ ఇచ్చారు. 1 గంట దాకా మెసేజ్ చెప్పాను. అయిపోయిన తర్వాత అన్నారు, సార్ మీరు రెస్ట్ తీసుకోండి, ఈ సెషన్ అయిపోయిన తర్వాత మరలా మీది ఈవినింగ్ సెషన్ అండి, 6 అట్లా చెప్తురుకొని అప్పుడు దాకా రెస్ట్ తీసుకోండి అన్నారు. ఆ మాట వినటంతో, దేవా నీకు స్తోత్రం, అలిసిపోయాను, నా అలసట నిజంగా నువ్వు చూసావు నాయన, వీళ్ళని ప్రేరేపించి నాకు రెస్ట్ ఇచ్చావు, నీకు స్తోత్రం అని భోజనం చేశాను. ఇక భోజనం చేసిన తర్వాత ఫుల్గా నిద్రపోదామని, భోజనం ముగింపులో నన్ను ఇన్వైట్ చేసిన పాస్టర్ గారు మోహన్ గారు వచ్చి అన్నారు, అయ్యగారు ఇప్పుడు ఈ సెషన్లో వాక్యం చెప్పాల్సిన పాస్టర్ గారు రాలేదు అయ్యగారు, ఆయన సాయంత్రం వస్తారంట, మీరు ఇప్పుడు వాక్యం చెప్పాలి అయ్యగారు అన్నాడు. నేను ఆ మాటని నా వల్ల కాదయ్యా అనే మాట నోటి దాకా వచ్చింది. నోటి దాకా వచ్చే లోపు ప్రవక్త మాట నాకు గుర్తొచ్చింది. విన్నారా ఏమన్నాడు ప్రవక్త? సమయమండో అసమయమండో నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్నాడే, అది గుర్తొచ్చింది. మీకు తెలుసా, ఆ మాట నేను దేవుని మాట గ్రహించా. ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నా, ఆ మాట నేను దేవుని. తాగుబోతుడు చెప్పాడా? ఆ తాగుబోతుడు చెప్తాడా? నేను అనుకోలా, తృణీకరించలా. ప్రకటించింది ఎవడో నాకు అనవసరం, వాడిని నోట నుంచి వచ్చిన ముత్యం లాంటి నా దేవుని మాట నాకు కావాలి. వెంటనే మోహన్ కుమార్ గారితో అన్నాను, తెనాలి వాళ్ళది, అఫ్కోర్స్ హైదరాబాద్లో ఉంటారు. వెంటనే అన్నాను, అయ్యా వస్తా, పాస్టర్ గారు మీరు బాగా అలిసిపోయినట్టున్నారు, అయినా వస్తా. ఎందుకు వెళ్ళానో తెలుసా? దేవుడు మాట్లాడిన మాట. బిడ్లారా, ఉపవాస ప్రార్థనల ముగింపులోకి వచ్చావు, ఒక్క తీర్మానం చేసుకోండి, నా సమయం ఎక్కువగా దేవుని మందిరంలో గడుపుతానయ్యా, స్వార్థ ప్రకటనలో గడుపుతానయ్యా, దేవుని సేవ విస్తరణలో గడుపుతానయ్యా, ఆత్మల సంపాదనలో గడుపుతానయ్యా అని దేవుని పని కొరకు ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవుని పనిలో మనం పాలిభాగస్తులు మగుదుముగాక. అల్లరితో కూడిన ఆటపాటలు విసర్జించాలి. చూడండి ఆ మాట, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు. అందరూ చూడాలి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక, కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేక, కలహమైన మత్సరమైన లేక, పగటి యందు నడుచుకునినట్లు పై వచనంలో అంటాడు, అంధకార క్రియలను విసర్జించి. ఒకసారి ఈ మాట చెప్పండి. ఇవన్నీ అంధకార సంబంధమైన క్రియలు. అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి? అంధకార సంబంధమైన క్రియలు. దాన్ని ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు సినిమా అల్లరితో కూడిన ఆటపాట దైవికమైన కార్యమా? ఎప్పుడైనా నువ్వు సినిమా చూస్తూ ఉంటే సెల్ ఫోన్లో, మనోళ్ళు ఏమి ఇప్పుడు టీవీ దగ్గర చోట్ల చిన్న బొమ్మ ఉంది కదా, బుల్లితెర సిట్టితెర, ఆ తెరలో చూస్తే కొంతమంది సినిమాలు చూస్తున్నారు. సినిమా ఎప్పుడైనా చూస్తే నువ్వేమనుకుంటావు? అనుకో,
పెంట మొఖంవాడా అని అనుకో. దాన్ని ఏం చేయాలి? తర్వాత తొలగించుకుందాంలే, మెల్లిగా మారుదాంలే. రథవేగంతో దాన్ని మనం తొలగించుకోవాలి. రైట్? మరలా చెప్తున్నా, రథవేగంతో నువ్వు తొలగించుకుంటే, మరలా చెప్తున్నా, రథవేగంతో తొలగించుకుంటే పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తటానికి వాయువేగంతో దేవుడు మన దగ్గరకు వస్తాడు. ఎక్కడి నుంచి లేవనెత్తటానికి? యేసు నామం పేరిట పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తే దేవుడు మన ఒక్కొక్కరిని ఉపవాస ప్రార్థనలో లేవనెత్తునుగాక.